యూకేలో యావరేజ్ స్టూడెంట్ కూడా పాస్ అవ్వడానికి కారణం గ్రేడింగ్ సిస్టమ్ ఇండియా అంత కఠినంగా ఉండకపోవడము. టార్గెట్ యూకే డే 95. యూకేలో కొందరు ప్రొఫెసర్స్ అయితే 100 మార్క్స్ కి జస్ట్ మనం ఇంటి దగ్గర రాసిన అసైన్మెంట్స్ తో మార్క్స్ వేసి పాస్ చేసేస్తారు. అంటే 100 మార్క్స్ కి ఇన్విజిలేటర్ ముందు కూర్చుని ఎగ్జామ్స్ రాయక్కర్లేదన్నమాట. ఇంకొందరు ప్రొఫెసర్స్ 100లో 20 మార్క్స్ కి గ్రూప్ ప్రెజెంటేషన్స్, 50 మార్క్స్ కి అసైన్మెంట్స్, 30 మార్క్స్ కి మాత్రమే క్లాస్ లో ఎగ్జామ్ పెట్టొచ్చు. సో క్లాస్ లో పెట్టిన ఎగ్జామ్ లో తగ్గిన ఇంటి దగ్గర మనం రాసిన వాటి నుంచి సంపాదించుకుని మార్క్స్ పాస్ అయిపోవచ్చు. అసైన్మెంట్ కి ఎంత వెయిటేజ్ అనేది క్యాన్వాస్ లో మెన్షన్ చేస్తారు. అసైన్మెంట్స్ కి 50% వెయిటేజ్ అనుకుందాము. మీకు 70 పాయింట్స్ వస్తే 35 మార్క్స్ వచ్చేసినట్టు. ఇంటి దగ్గర రాసిన అసైన్మెంట్స్ కి ఇంకా గ్రూప్ ప్రెజెంటేషన్ కి 20% వెయిటేజ్ అనుకుందాము. మీకు 60 పాయింట్స్ వస్తే 12 మార్క్స్ వచ్చేసినట్టే. ఇంకా ప్రాక్టికల్స్ 30% వెయిటేజ్ అనుకుంటే మీకు 40 పాయింట్స్ వస్తే 12 మార్క్స్ వచ్చేసినట్టే. 50 కన్నా ఎక్కువ వస్తే పాస్ అయిపోవచ్చు. అలాంటి మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా సరే మీకు ఇక్కడ 59 మార్క్స్ వచ్చినట్టు. సపోజ్ మీరు సెమిస్టర్ కి 4-5 సబ్జెక్ట్స్ తీసుకున్నారు అనుకుందాము. దానిలో 1-2 సబ్జెక్ట్స్ కి మాత్రమే క్లాస్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ ఇంటి నుంచి రాసిన అసైన్మెంట్స్ వల్ల పాస్ అయిపోతారు. ఇంకొన్ని సార్లు ఆ 1-2 సబ్జెక్ట్స్ కూడా ఎగ్జామ్స్ క్లాస్ లో ఉండకపోవచ్చు. మనం ప్రొఫెసర్స్ ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా గుర్తుపెట్టుకోండి, గ్రేడింగ్ సిస్టమ్ కూడా ప్రొఫెసర్ కి వేరుగా ఉంటుంది. ఒకరు 90 మార్క్స్ కి ఏ గ్రేడ్ వేస్తే ఇంకొంతమంది 80 మార్క్స్ కి ఏ గ్రేడ్ ఇచ్చేస్తారు. ఇంకొంతమంది 95 మార్క్స్ కి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు స్టూడెంట్ పోర్టల్ లో ఉంటుంది. ఒకే సబ్జెక్ట్ కి 4-5 ప్రొఫెసర్లు ఉంటారు కాబట్టి వాళ్ళలో ఎగ్జామ్స్ పెట్టలేని అసైన్మెంట్స్ తో పాస్ చేసే ప్రొఫెసర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. కాబట్టి ఆల్మోస్ట్ యావరేజ్ స్టూడెంట్ పాస్ అవ్వడానికి ప్రాబ్లమే లేదు. కానీ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి అయినా ఉద్యోగం కోసం కష్టపడ్డారా, ఉద్యోగం తెచ్చుకున్నారా లేదా అన్నది మాత్రమే అందరికీ గుర్తుంటుంది. ఈ సబ్జెక్ట్స్ పాస్ ఫెయిల్ ఇవేం గుర్తుండవు. గుర్తు పెట్టుకోండి, మంచి కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వడం అంటే లోన్స్, స్కాలర్షిప్స్, అప్లికేషన్స్ అన్ని విషయాల్లో 10 నుంచి 15 లక్షలు సేవ్ చేసుకోవడమే. తప్పు కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వడం అంటే ఇంకా US UK లో అడుగు పెట్టలేకపోవడమే.